కృష్ణుడు పడుకోవాలని యశోదాదేవి రోజు కథలు చెప్పేదట. ఒకరోజు కృష్ణుడు పడుకోకుండా అల్లరి చేస్తూ ఉంటాడు. అప్పుడు యశోదాదేవి కన్నయ్య పడుకోమని చెప్తుంది. సరే అమ్మా, కాని కథ చెప్పు, పడుకుంటా అని అంటాడు. అప్పుడు యశోదాదేవి ఏ కథ చెప్పాలి అని ఆలోచించి రామాయణాన్ని చెబుతుంది. అనగనగా ఒక దశరథ మహారాజు ఉండేవాడు. అతనికి 4 కుమారులు. పెద్ద కొడుకు శ్రీరామచంద్రమూర్తి మహాధర్మాత్ముడు అని చెప్తున్నప్పుడు కృష్ణుడు చిన్నగా కళ్ళు మూసుకుని పడుకుంటూ ఉంటాడు. అప్పుడు యశోదాదేవి అమ్మయ్య, కృష్ణుడు పడుకుంటున్నాడు అని కథ చెబుతూ ఉంటుంది. ఆ రామచంద్రమూర్తి తండ్రి మాట కోసం 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళినప్పుడు రావణుడు సీతాదేవిని తీసుకువెళ్లాడు అని చెప్పగానే కృష్ణుడు ఒక్కసారిగా లేచి లక్ష్మణ, ఇలా ధనస్సు పట్టుకుని రా అని అంటాడు. ఉలిక్కి పడిన యశోదాదేవి ఏంటి కృష్ణుడు ధనస్సు పట్టుకుని రమ్మంటున్నాడు అని అయోమయంగా చూస్తూ ఉంటుంది. వెంటనే విష్ణుమాయ కమ్మించేసి అమ్మ దగ్గర ఒక చిన్న నవ్వు నవ్వి ఓ అది రామ అవతారం కదా అని పడుకుంటాడు.